ప్రిమిటివ్ ప్రయారిటీ షెడ్యూలింగ్ ప్రిమిటివ్లో ఉంటుంది, నాన్ ప్రిమిటివ్ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రిమిటివ్ ప్రయారిటీ షెడ్యూలింగ్ చూద్దాం. వాడు మనకి ఇచ్చేసిండ్రు, మనం గ్యాన్ చార్ట్ గీసేద్దాం. ఇక్కడ ఏమి ఇస్తారంటే మనకి ప్రయారిటీ ఇస్తాడు. ఆ ప్రయారిటీ బేస్గా మనము వాటిని ఎక్స్క్యూట్ చేయాలి ప్రాసెసర్ని. ఓకే, ఇక్కడ చూడండి ప్రయారిటీ ఇచ్చింది మన ప్రాసెసర్, దాని అరైవల్ టైం, బస్ టైం, ఇవి ఏ క్వశ్చన్ అని ఉండేది. ఇప్పుడు మనం ఎట్లా చేస్తామంటే ఫస్ట్ నువ్వు ఓకే P1 ఈ అరైవల్ టైం 0 తీసుకొచ్చిన, అరైవల్ టైం 0 కాబట్టి తీసుకొచ్చి లోడ్ చేసినాయి. కానీ ఎంతవరకు లోడ్ అవుతుంది, ఒక సెకండ్. బస్ టైం 1 కాబట్టి అరైవల్ టైం ఫస్ట్ అయితే P1 ఎక్స్క్యూజ్ ఎంత ఇప్పుడు 4 అవుతుంది. ఓకే, ఎందుకంటే ఒక సెకండ్ నువ్వు ఎక్స్క్యూజ్ చేసినా కాబట్టి బస్ టైం 4 అయిపోతుంది. 4 అయిపోయాక ఇప్పుడు నాకు అరైవల్ టైం ఎంత వచ్చింది 4. ఇప్పుడు సారీ అరైవల్ టైం నాకు ఇక్కడ ఎంత ఉంది 1. ఇప్పుడు అరైవల్ టైం 1లో ఏం ఎక్స్క్యూట్, ఇంకా ఏ ప్రాసెసర్ వస్తుంది, P2 ప్రాసెసర్ వస్తుంది. సో P2 ప్రాసెసర్ ఉంది. P2 ప్రాసెసర్లో ఈ రెండిట్లో ఏది ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇవి చూడు, ఇక్కడ ప్రయారిటీ 10 నుండి 20, రెండిట్లో పెద్దది ఏది 20 ఈజ్ అ బిగ్ వన్. సో ఫస్ట్ 20 ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే ఇక్కడ మీరు చూడండి ప్రయారిటీ ప్రిమిటివ్కి నాన్ ప్రిమిటివ్కి ఏంటంటే మనం ఏదైతే ప్రాసెసెస్ని లోడ్ చేస్తున్నాం కేవలం 1 సెకండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాం. వేరే నాన్ ప్రిమిటివ్లో ఏమైపోతుందంటే ఆ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యే వరకు మనం మళ్ళీ ఉంచుతాం. ఎగ్జిక్యూషన్ అంటే కంప్లీట్ అయినా కానీ బయటకి ఇస్తాం. అదే డిఫరెన్స్. సో ఇక్కడ ప్రిమిటివ్లో ఏం చెప్పినా ఈ ప్రాసెసర్ ప్రతి ప్రాసెసర్ ఏంటి వస్తుందో 1 సెకండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం, బయటకి తీసేస్తాం. సో ఇక మనకు ప్రాసెస్లో 1 సెకండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. అందుకే నాకు 4 నుంచి 1 సెకండ్ చేస్తాము 3 అయిపోతుంది, బయటకు వచ్చేస్తాం. P2 ప్రాసెస్ బయటకు తీసేస్తా. నెక్స్ట్ అరైవల్ టైం 2లో ఏమొచ్చినాయని చూస్తాం. P3 ఉంది. సో P3 మూడిట్లో ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ P3కి 30 ఈజ్ హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి బిగ్ నెంబర్ కాబట్టి దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి P3ని ఎక్స్క్యూట్ చేస్తాను. ప్రతి 1 సెకండ్ ఎక్స్క్యూట్ చేయగలుగుతాను. సో ఇక్కడ నాకు 1 అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ అరైవల్ టైం 3. అరైవల్ టైం 3కి నాకు ఏదైనా వచ్చినాయా, రాలేవు. అంటే 3 ఉన్నాయి. ఇది అరైవల్ టైం 4కి వచ్చింది P4 ప్రాసెసర్. సో ఈ మూడిట్లో 4, 3, 1 ఇది ఒక బస్ టైం 10, 20, 30 ఈజ్ ప్రయారిటీ. 10, 20, 30లో హైయెస్ట్ ప్రయారిటీ ఏది 30 ఈజ్ ద హైయెస్ట్ ప్రయారిటీ. అందుకే P3 మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ అరైవల్ టైం 4 వచ్చింది. అరైవల్ టైం 4కి వచ్చేసరికి P4 కూడా మన రెడీగా ఉంటుంది. P4ని లోడ్ చేస్తాం, ఎందుకంటే హైయెస్ట్ ప్రయారిటీ P4 కాబట్టి ఫస్ట్ P4 యాడ్ చేస్తుంది. ఇక్కడ 1 సెకండ్ ఎగ్జిక్యూట్ అయితే దీని బస్ టైము అయిపోతుంది కాబట్టి దీనికి ఎగ్జిక్యూషన్ అయిపోయింది. సో P4 అనే కథ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఏం వచ్చేస్తుంది, ఈ 3 ఉన్నాయి మనకి P1, P2, P3 రైట్. ఈ P1, P2, P3లా మనకి హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఉంది చెప్పండి. 10, 20, 30 హైయెస్ట్ ప్రయారిటీ 30 ఈజ్ హైయెస్ట్ ప్రయారిటీ. అందుకే ఏది తీసుకోవాలి ఫస్ట్ 10, 20, 30 కదా. మనకి P3 1 సెకండ్, ఇక్కడ మీరు చూడండి P3 అరైవల్ టైం 3 దగ్గర 1 సెకండ్ ఇక్కడ అయిపోయింది రైట్. ఇక్కడ నేను ఒకసారి కట్ చేసిన, ఇంకోసారి కట్ చేయడం మర్చిపోయాను, సారీ. మళ్ళీ P3 అరైవల్ టైం 3 దగ్గర ఏ ప్రాసెసర్ లేవని మళ్ళీ మనం P3ని ఎక్స్క్యూట్ చేసినాం కదా. P3ని మళ్ళీ ఎక్స్క్యూట్ చేయడం వల్ల ఇది కూడా అయిపోతుంది. ఏమైపోతుంది 0 అయిపోతుంది. P3 అనేది అయిపోతుంది. ఓకేనా. తర్వాత అరైవల్ టైం 4 అంటే ఇది P3 ఎగ్జిక్యూషన్ అనేది అయిపోయింది. ఓకే, అయిపోయినట్టే. తర్వాత P4 ఈజ్ నెక్స్ట్ అరైవల్ టైం 4కి P4 వచ్చేసి కాబట్టి P4 ఎక్కించుకుంటాం. 10, 20, 40లో P4 ఎక్కువ కాబట్టి P4ని ఎక్స్క్యూట్ చేస్తాం. దీని బస్ టైం ఒకటే కాబట్టి 1 సెకండ్కి దీని ఎక్స్క్యూషన్ కూడా అయిపోతుంది. మిగిలిన మనకి P1 అండ్ P2. ఇప్పుడు P2 ఈజ్ ద హైయెస్ట్ ప్రయారిటీ, ఎందుకంటే దానికి 20. ఇక్కడ నాకు 3 సెకండ్స్ కావాలి. ఇప్పుడు ప్రతి సెకండ్ నేను చెక్ చేసుకుంటే P2 హైయెస్ట్ ప్రయారిటీ ప్రతి సెకండ్లో, ఎందుకంటే 2 ప్రాసెసర్లు ఉన్నాయి 10, 20. 10, 20 ప్రయారిటీస్ ప్రతిసారి 20 పెద్దది ప్రతి సెకండ్లో. సో నేను ఏం చేసుకోవచ్చు అంటే ఇలాంటి కేసెస్లో డైరెక్ట్ నేను ఒక్కొక్క సెకండ్ ఎక్స్క్యూట్ చేసే బదులు డైరెక్ట్ 3 సెకండ్లు P2 ప్రాసెసర్ని ఎక్స్క్యూట్ చేయగలుగుతాను. సో నేను ఏం చేస్తాను, P2 ప్రాసెసర్ని 3 సెకండ్ ఎక్స్క్యూట్ చేస్తాను, అంటే 5 to 8. దీన్ని బస్ టైం అయిపోతుంది, అంటే P2 కూడా అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసేది ఏంటిది P1 ఎక్స్క్యూట్ అవుతుంది 4 సెకండ్స్, అంటే ఎంత 12 ఎక్స్క్యూట్ అవుతుంది, అయిపోతుంది. ఇక్కడికి అయిపోతుంది. అర్థమైందా, సింపుల్ ఇంతే.
అర్థమైందా? నేను ఇక్కడ P3 ఎందుకు వచ్చిన ఫస్ట్ P1 ఎక్కించుకున్నా. ఎందుకంటే P1 ఇంకోసారి మన గ్యాన్ చార్ట్ ఇంకోసారి చెప్తాను చూడండి. P1 ప్రాసెసర్ వచ్చింది, అరైవల్ టైమ్ ఆఫ్ 0. ఇప్పుడు అరైవల్ టైమ్ 1 వచ్చినాకనే ఇక్కడ అరైవల్ టైమ్ 1కి ఏముంది, ప్రాసెస్ 2 ఉంది. సో ప్రాసెస్ 2 ఎన్ని సెకండ్లు కావాలి నాకు, 1 సెకండ్ ఎక్స్క్యూజ్ చేస్తే ఇక్కడ నాకు 3 అయిపోతుంది. తర్వాత అరైవల్ టైమ్ 2లో ఏమొచ్చింది, ప్రాసెస్ 3 వచ్చింది. ప్రాసెస్ 3కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఇట్లా ఉందంటే 2 ఉండే దాని బస్ టైం. సో 2ని ఎక్స్క్యూజ్ చేస్తే 1 సెకండ్ ఉంటుంది. ఇక్కడ అయిపోయిందా? తర్వాత ఈ 3 ఇక్కడ మనం P3 ఎక్స్క్యూజ్ చేసినాం, నాకు ఇప్పుడు అరైవల్ టైం 3 ఉంది. ఇప్పుడు ఈ 3 సెకండ్స్లో అరైవల్ టైం 4థ్లో నాకు P4 వస్తుంది. సో నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు 3 ప్రాసెసర్లు ఉన్నాయి, P1 P2 P3. దీని హైయెస్ట్ ప్రయారిటీ ఎంత, 30. సో P3 నేను మళ్ళీ ఎక్స్క్యూజ్ చేస్తాను. సో P3 మళ్ళీ ఎక్స్క్యూజ్ చేస్తే ఇక 1 పోయి ఇక 0 వచ్చేస్తుంది. దానికి 1 సెకండ్ అయితే దానికి ఎక్స్క్యూషన్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఆ ఒకే సెక్షన్ P3 ఎక్స్క్యూట్ అయింది, ఎక్స్క్యూషన్ కంప్లీట్ అయిపోయింది. ఈ అరైవల్ టైం 4 వచ్చింది. 4కి అరైవల్ టైం P4 రెడీగా ఉంది. కాబట్టి ఇప్పుడు మన కాంపిటీషన్ P1 P2 P4. P4 ఇస్ ద హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి P4 ఎక్స్క్యూట్ చేసేసిన 5కి. 1 సెకండ్ బస్ టైం ఉంది కాబట్టి ఇది కూడా అయిపోయింది ఎగ్జిక్యూషన్. 1 సెకండ్ అయితే సరిపోతుంది. తర్వాత నాకు నెక్స్ట్ వచ్చేది P1 P2 కాంపిటీషన్. దీనిలో హైయెస్ట్ ప్రయారిటీ P2 కాబట్టి ప్రతిసారి నాకు P2 హైయెస్ట్ వస్తుంది కాబట్టి డైరెక్ట్ 3 సెకండ్లు ఇదే ఎక్స్క్యూట్ చేస్తారు. దానికి ఎంత వస్తుంది, ఇంకా 3 సెకండ్లు అంటే నాకు ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతుంది. సో 5 + 3 8 అయింది. 8 అయిపోయాక లాస్ట్ మినిట్ P1 దానికి 4 సెకండ్స్ బస్ టైం కావాలంటే 4 సెకండ్స్ పెట్టేస్తా, నేను ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోతుంది. మనం కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ టైం బికాస్ P1 ఎంత అవుతుంది, 12. 8 తర్వాత P2కి 8, P3కి 4, P4కి 5. ఓకే. టర్న్ టైం క్యాల్కులేట్ చేసి CT - 80, కరెంట్ టైం మైనస్ అరైవల్ టైం చేస్తే నీకు టర్న్ టైం వస్తుంది. కరెంట్ 12 వస్తుంది. 7, 2, 1. ఓకే. తర్వాత వెయిటింగ్ టైం ఎట్లా క్యాల్కులేట్ చేస్తావు, టర్న్ అరౌండ్ టైం మైనస్ బస్ టైం. ఈ టర్న్ అరౌండ్ టైం ఎంత, 12 మైనస్ బస్ టైం ఎంత, 5. 12 - 5 ఎంత, 7. తర్వాత 3, 0, 0. ఇది ఇట్లా వచ్చింది. ఓకే.